రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ అధికారి డైరెక్టర్ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా 29-30 తారీఖుల్లో మందుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాము. యాంటీబయాటిక్స్ పర్చేజ్ అండ్ సేల్స్ అంటే ఎవరి దగ్గర ఉంచుకుంటున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అమ్ముతున్నారా లేదా, వాటి చిన్నపిల్లలకి ఏమన్నా మిస్యూజ్ చేస్తున్నారా అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 రోజుల్లో రైడ్స్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు పామిడిలో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ పర్చేజ్ సేల్స్ వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో ఒక 2 మందులకు పర్చేజ్ బిల్స్ కూడా చూపించలేకపోయారు వీళ్ళు. కొన్ని వాటి సేల్ ప్రిస్క్రిప్షన్స్, తర్వాత సేల్ బిల్స్ చూపించలేకపోయారు. అవన్నీ కూడా మేము నోటీస్ చేసాము. సో మా రిపోర్ట్లు మేము పై అధికారులకు పంపిస్తాము. తదుపరి వీళ్ళకు షోకాజ్ నోటీస్ జారీ చేయబడుతుంది. వీళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి పై అధికారులు తీసుకునే నిర్ణయాలను బట్టి వీటిపైన మళ్ళీ ఫర్దర్ యాక్షన్స్ ఉంటాయి. సో ఈ మూలంగానే ప్రతి పత్రిక తెలియజేయడం అనగా ప్రతి ఒక్కరూ కూడా అర్హత కలిగిన వైద్యుల దగ్గర మాత్రమే చూపించుకోండి. యాంటీబయాటిక్స్ డాక్టర్ రాసిన డోస్ వాడండి. తగ్గిపోయింది కదా అని 1-2 రోజులు చేశారంటే ఇంకా వాటి రెసిస్టెన్స్ పెరిగిపోయి మళ్ళీ ముందు కాలాల్లో అయితే మీకు ఏ మందులు పనిచేయకుండా ఉంటాయి. అలాగే అర్హత లేని డాక్టర్ దగ్గర చూపించుకున్నారంటే చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ రాయడం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలకు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏ మందు పనిచేయకుండా పోయే అవకాశం ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చాలా దృష్టి పెట్టాయి. AMR అనగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ అన్నది దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగిన డాక్టర్ దగ్గర చూపించుకొని డాక్టర్ సూచన మేరకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సార్, గతంలో బాలాజీ మెడికల్స్లో కూడా ఇటువంటి ఇన్స్పెక్షన్ జరిగింది. దానిపైన మీరు తీసుకున్న చర్యలు NRX మీద సార్ వాటి మీద జరిగిన వాటి మీద కేసు దాని మీద జరుగుతుంది. కూడా కేసు ఇన్వెస్ట్ చేశాము. అది కోర్టు పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ కేసు ఉంటాయి. దీనిపైన ఎలా ఉంటుంది సార్ చర్యలు ఇప్పుడు దొరికిందని బట్టి? అదే వీటికి ఆ విధంగా ఉండదు. వీటికి దొరికిన దాని మీద పై అధికారులు ఇస్తారు కదా, దాని మీద ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి 10 రోజులు లైసెన్స్ టెంపరీగా సస్పెండ్ చేస్తారు.